యుఎస్ నేవీకి సంబంధించిన మీకు జెరాల్డ్ ఫోర్డ్ని అంటారు. యుఎస్ఎస్ జెరాల్డ్ ఫోర్డ్. ఇది వాళ్ళ మోస్ట్ అడ్వాన్స్డ్ వార్షిప్ అండి. లీడ్ షిప్ అని అంటారు. అంటే ఒక యుద్ధము అన్నప్పుడు మీ యొక్క యుద్ధ నౌకలు వస్తాయి చూసారా, దానికి ఒక లీడ్ షిప్. ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ అంటాం. సో ఇది ఒక లీడ్ షిప్. అలాంటిది అమెరికా యొక్క మీకు అతిపెద్ద మీకు చాలా అంటే ఇందులో ఆల్మోస్ట్ న్యూక్లియర్ పవర్డ్ ఇంజిన్స్ ఉంటాయండి. 90 హెలికాప్టర్లు, మీకు 20 కాదు 30 కాదు, ఏకంగా 90 హెలికాప్టర్లు, అలాగే మీకు ఫైటర్ జెట్స్, 4500 మంది సైలర్స్ అండి. సో చెప్తున్నాను కదా, ఇది ఒక నగరము లాంటి షిప్. ఇప్పుడు ఇది రెడ్ సీ వద్ద నుంచి, అంటే మీకు సౌదీ అరేబియా వద్ద జెడా పోర్ట్ అని అంటారు చూసారా, అక్కడ నుంచి హుటాహుటీగా గ్రీసు వైపు వెళ్ళిపోతుంది, రిట్రీట్ అయిపోతుంది. ఏంటండి, ఇరాన్ వాళ్ళు ఏమైనా చేశారా? సీజెల్ అనబడే ఈ బాలిస్టిక్ మిజైల్ను దీనిపై వాడేరా అంటే అలా ఏం జరగలేదు. వార్తలు వస్తున్నాయి, అవును ఇరాన్ వాళ్ళు దాడులు చేశారు కాబట్టే వీళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు, ఇలాంటివి ఫేక్ వార్తలు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కాప్, సో వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఇది విత్ ఇన్ అవర్ రేంజ్కి రాలేదండి. సౌదీ అరేబియా వద్ద ఉంది, సౌదీ అరేబియా మీద మేము దాడులు చేస్తున్నాం, కానీ ఈ వార్షిప్ మా రేంజ్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ధ్వంసము చేస్తాము. ఇప్పుడు దీని పరిస్థితి ఏంటంటే ఎటు చూసినా కూడా అగ్ని జ్వాలలు. ఏమండి, ఒక మిజైల్ తగలకుండా, ఒక బాంబు పేలకుండా ఇలాంటి అగ్ని జ్వాలలు ఏమిటి? కానీ ఇరాన్ వాళ్ళైతే లేదు, మేము ఇంకా చెయ్యలేదు, చెయ్యబోతున్నాము అంటున్నారు. అదే మీరు యుఎస్ఎస్ ఇబ్రహాం లింకన్ అనండి, దాని మీద మేము దాడులు చేశాము, మీకు ఎన్నో ఫైటర్ జెట్స్ పోయాయి, హెలికాప్టర్లు పోయాయి, చాలా నష్టం, ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారు. దీని విషయానికి వచ్చేటప్పటికి ఇరాన్ యొక్క మిలిటరీ కన్ఫర్మ్ చేయడం లేదు. మరి ఏం జరిగింది అంటే 30 గంటల పాటు అగ్ని జ్వాలలండి. అంటే సైనికులు, ఈ సైలర్స్ వాళ్ళకు వాళ్ళు కొట్టుకు చేస్తున్నారా? ఇదే నాకు వచ్చిన డౌట్. ఎందుకంటే టాయిలెట్ వార్ అని పెట్టాం కదా, మీకు సకానికి సగం టాయిలెట్స్ పనిచేయడం లేదు, ఫ్లషింగ్ అవ్వడం లేదు, ప్లంబర్లు లేరు అక్కడ. దాంతో లాంగ్ క్యూస్లో ఈ సైనికులు నిలబడుతున్నారు. ఈ లైన్లో ఉన్నప్పుడు నేను ముందు వెళతా అని గొడవలు. కొంతమందికి అర్జెన్సీ ఉంటుంది కదా, వాడెక్కడో ఆ క్యూలో 150వ వ్యక్తి అనుకోండి, మరి వెళ్ళాలి కదా, సో మోషన్స్కి వెళ్ళాలి, ఇదంతా ఉంటుంది కదా. కోపం, వాళ్ళకి ఆవేశం. సో దాంతో దీనే టాయిలెట్ వార్ని అన్నారు. ఇప్పుడు ఇది ఏమైపోయిందంటే, ఏముందండి, వైట్ హౌస్లో వీళ్ళు హాయిగా గడిపేస్తారు. ఇక్కడ 10 నెలల పాటు వాళ్ళు వెనుజులా నుంచి ఇక్కడ దాకా, మిడిల్ ఈస్ట్ దాకా ఎంత కష్టమండి. 10 నెలల పాటు మీరు మీ ఫ్యామిలీకి దూరంగా ఉండాలి, మీ కుటుంబ సభ్యులు మీరు ఏమయ్యారో ఆలోచిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. మీకేమైనా అనారోగ్యము చేస్తే లోపల ఉండే డాక్టర్లే చూడాలి, మీ ఫ్యామిలీ వాళ్ళు పక్కన లేనప్పుడు ఆ బాధ ఎలా ఉంటుంది? మోర్ ఓవర్ సీ సిక్నెస్ ఉంటుంది కదండి. 10 నెలల పాటు ఇలా వీళ్ళు గడుపుతున్నారు. కోపం, దాంతో కొట్టుకోవడం, లోపలే కొట్టుకోవడం. ఇక చెప్పాను కదా మీకు, ఆ షిప్లో ఉండడము, ఆ షిప్ చివరికి వెళ్ళి అక్కడే మలమూత్రాలు. అలా అంటే ఇదంతా మాట్లాడకూడదు, అమెరికన్స్ కదండి, చాలా డిగ్నిఫైడ్ ఉంది, ఏమీ లేదు. మీకు యుఎస్ఎస్ జెరాల్డ్ ఫోర్డ్లో ఇలా జరుగుతుంది. డెలిబరేట్గా ఈ సైలర్స్ ఇలా బిహేవ్ చేస్తున్నారు. సో ఇవాళ వీళ్ళు ఏమంటున్నారు, టాయిలెట్ వార్ అయిపోయింది, ఇప్పుడు లాండ్రీ వార్. ఈ లాండ్రీ ఏరియా ఉంటుంది చూసారా, అక్కడ మీకు ఆ నిప్పు అంటుకుందండి. ఈ నిప్పు అంటుకోవడంతో పక్కన ఉండే మీకు బెర్త్, ఈ బెర్తులు ఉంటాయి కదా నిద్రపోవడానికి, ఆ బెర్తులంతా తగలబడిపోయాయి, కిచెన్ తగలబడిపోయింది. మీకు మెల్లమెల్లగా ఈ అగ్ని జ్వాలలు వీళ్ళ యొక్క ప్రొపల్షన్ సిస్టమ్ వైపు వస్తున్నట్టుగా అక్కడ నుంచి వీళ్ళ ఆయుధాలు ఉంటాయి చూసారా, ఆయుధాల డిపో లోపలే ఉంటాయి, వాటి దాకా వస్తే ఒకవేళ అవి పేలిపోతే పరిస్థితి ఏమిటి? కాబట్టి ఇమీడియట్గా రిట్రీట్ అయిపోండి, గ్రీసులో మన నాటో బేస్కి వచ్చేయండి, అర్జెంటుగా దీనికి కావలసిన రిపేర్లు అనేవి చెయ్యాలి. ఇప్పుడు ఇరాన్ ఏమంటుంది, ఎవరైనా యుఎస్ఎస్ జెరాల్డ్ ఫోర్డ్కి హెల్ప్ అంటూ వచ్చారో మీరు లెజిటిమేట్ టార్గెట్, అది అలా తగలబడిపోవాలి అంతే.
ఎవ్వరు సౌదీ అరేబియా కానీ, టర్కీ కానీ, గ్రీస్ కానీ ఎవరు ఎటువంటి సహాయము చెయ్యకూడదు. ఒకవేళ మీరు చేశారా, మీ దేశాల మీద మిజైళ్ల వర్షాలు మేము కురిపిస్తాము. చూడండి, ఇరాన్ వాళ్ళు ఎంతలాగా కంట్రోలే లేదండి, వాళ్లకు కంట్రోల్ టోటల్గా పోయింది. సో ఇప్పుడు ఇంత పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, ఇప్పుడు 90 హెలికాప్టర్లు కదండి, ఒక్కసారి పేలిపోతే, మీకు తగలబడిపోతే ఆ నష్టాన్ని చూడండి, లక్షల కోట్లండి. ఇది ఎలా చెప్పాలంటే, మీరు 100 కోట్లలో ఒక సినిమా తీస్తారు, లేదండి మా బడ్జెట్ 200 కోట్లు, 300 కోట్లు, కొంతమంది క్లెయిమ్ చేస్తారు కదా, 500 కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నామండి. మీకు పెద్ద పెద్ద స్టార్ కాస్ట్, విపరీతమైన గ్రాఫిక్స్, యానిమేషన్, మీకు సౌండ్ సిస్టమ్ అనేది ఇంతవరకు ప్రపంచంలో ఎవరూ చూడలేదు, వినలే, ఇవన్నీ చెప్తారు కదా. మీ కథే లేదు అనుకోండి, మీ చిత్రములో కథే లేదు, ఉట్టి బొమ్మలే కనిపిస్తాయండి. ఈ సినిమా ఒట్టి వేస్ట్. సో ఇవాళ అదే జరిగింది. నీకు ఒక పర్ఫెక్ట్ అయిన ప్లాన్ లేదు, ఒక వార్ స్ట్రాటజీ లేదు. ఎందుకు ఈరాన్ మీద మనం ఇంత పెద్ద యుద్ధము చెయ్యాలి, జరిగితే మన నష్టమే. నిన్న కూడా మాట్లాడా, మీకు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకిను ఆపరేషన్ సింధూర్కి తేడా ఏమిటి? 4 days మాత్రమే, అంతకు మించి అవసరం లేదండి. మనకు కూడా ఖర్చే, అంతే కదా. మరి మీరు ఇన్ని రోజుల పాటు 20 రోజులు కాబోతుంది, ఇంకా అడిగితే ఈరాన్ ఇలా రియాక్ట్ అవుతూ మేము ఊహించాలి కదరా. అదే కదా నీ పని. డిసిషన్ తీసుకునేటప్పుడు నీకు తెలియాలి కదా, ఈరాన్కి ఎయిర్ ఫోర్సే లేదు, వాళ్ళకి నేవీయే లేదు, ఆయుధాలే లేవు అంటే రష్యా వాళ్ళు ఏమైనా పిచ్చివాళ్ళ? ఇప్పుడు కూడా అండి, ఈ వీడియో నేను మాట్లాడుతున్న టైంలో కూడా రష్యా నుంచి బోల్డ్ అని ఫైటర్ జెట్స్ వస్తున్నాయండి. మరి లోపల వాళ్ళు ఎలాంటి ఆయుధాలు ఇస్తున్నారు, ఎలాంటి మిజైళ్లు వాడమని ఈరాన్కి చెప్తున్నారు. 5 ఏళ్ల రివెంజ్ అనేది పుతిన్ ఖచ్చితంగా తీసుకుంటాడంట. యూ కెనాట్ స్టాప్ హిమ్. అలాంటప్పుడు ఈరాన్ వద్ద ఏమీ లేదని డొనాల్డ్ ట్రంప్ ఇలా మీడియాకి చెప్తే అర్థం ఉందా? సో ఇప్పుడు ఏమైపోయింది, టోటల్ అమెరికా యొక్క అత్యుత్తమమైన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఇవన్నీ ఇరుక్కుపోయాయండి. ఇప్పుడు హైపర్సానిక్ మిసైల్స్ తీశారు, లేదా ఒక టాక్టికల్ వెపన్స్ తీశారు, నేరుగా వెళ్ళి ఇబ్రహాం లింకన్ మీద వేసేసారండి, అలాగే జెరాల్డ్ ఫోర్డ్ మీద వేసేసారండి. ఏమవుతుంది? లోపల ఉండే సైలర్స్ అందరూ చచ్చిపోతారు. అంటే చెప్తున్నా కదా, అమెరికాకు వాళ్ళ సైనికుల ప్రాణాలు అనేవి చాలా ముఖ్యమండి. ప్రజలు ఒప్పుకోరు. నిన్ను ఎవడ్రా వెళ్ళమన్నాడు, నా భర్త పోయాడు, నా అన్నయ్య పోయాడు, తమ్ముడు పోయాడు, తండ్రి పోయాడని చాలా సీరియస్గా తీసుకుంటారు. కాబట్టి ట్రంప్ ఈ రిస్క్ తీసేసుకున్నాడు, ఇరుక్కుపోయాడు, ముందు నుయ్యి వెనక గొయ్యి, ఎటు వెళ్ళలేడు. అలాంటి చిక్కుల్లో ఇప్పుడు ఈరాన్ వాళ్ళు ఏమంటున్నారు, టోటల్ రివెంజ్ సపోర్టు రష్యా, చైనా వాడు కూడా ఇవాళ సపోర్టుకు దిగుతున్నాడు. ఈ పరిస్థితుల్లో ఇంత పెద్ద వార్షిప్ మీకు ప్రమాదంలో పడిపోయి, ఎవరు సపోర్ట్కి రాకూడదు, ఎవరు హెల్ప్ చేయకూడదు, మీరు ఎవరైనా చేస్తే మిమ్మల్నే మేము లెజిటిమేట్ టార్గెట్గా చూస్తాము, మీ మీద బాంబుల వర్షాలు కురుస్తాయని ఈరాన్ వాళ్ళు ఇంకా దీన్ని మీరు ఎస్కలేషన్ అంటారా, లేదా మీకు కౌంటర్ అటాక్ అంటారా, ఎలాగైనా పిలుచుకోండి, ఏ మాటైనా అనొచ్చు. నువ్వు చేసిన తప్పుకి శిక్ష ఇలాగే ఉంటుంది. ఎటువంటి ముందంచనా లేదు, ఎటువంటి ప్లానింగ్ లేదు, స్ట్రాటజీ లేదు, నేరుగా వెళ్ళి ఈరాన్పై యుద్ధము అంటే వాళ్ళు ఎందుకు చూస్తూ ఊరుకుంటారు? కాబట్టి వాళ్ళు ఏం చెయ్యాలో అది చేశారు. ఇవాళ ఇది అమెరికాకు సక్సెస్ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. నీ యొక్క నంబర్ 1 వార్షిప్ అక్కడ నుంచి హుటాహుటిగా వెళ్ళిపోతుందంటే, పారిపోతున్నారంటే దీన్ని నువ్వు విజయం అని అంటావా? మరి నిజమైన విన్నర్స్ ఎవరు? ఈరాన్ వాళ్ళు అనడం లేదండి, మేము గెలిచామని కదా, మా ఆత్మగౌరవం, సెల్ఫ్ ఎస్టీమ్, దీనిని కాపాడుకోవడానికి ఈ పనులు చేస్తున్నామన్నారు. మరి యుఎస్ఎస్ జెరాల్డ్ ఫోర్ట్ యొక్క భవిష్యత్ ఏంటి? ఇది ఏం కాబోతుంది? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.